80,000 చెప్తున్నారా? ఎంత చెప్తున్నారు సార్? 90,000 చెప్తున్నారు. 90,000 చెప్తున్నారా? ఎంత చెప్తున్నారు? 90 చెబుతున్నాం. మా నాన్న 30 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇక 75,000 చెప్తాను. మీరు 75,000 చెప్తున్నారా? ఎన్ని తెచ్చారు ఈరోజు? ఈరోజు 3 తెచ్చాం సార్. 85 చెప్తున్నాం. 85 ఎన్నో ఈత? రెండో ఈత. ఫైనల్ రేట్ ఎంత ఇది? ఫైనల్ రేట్ 50. 1,50,000. నమస్తే, నా పేరు నాగేంద్ర. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈ రోజు మనం అయితే కోసూరు సంతకైతే వచ్చాం. ఇక్కడ దాదాపు కొన్ని వేల బర్రెలు అయితే రావడం జరిగింది. రైతులు అమ్ముకోవడం కావచ్చు, కొనడం కావచ్చు జరుగుతుంది. ఈ రోజు కోసూరు సంతలో బర్రెల రేట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి తీసుకొచ్చారని మనం చూద్దాం. నాతో పాటు ఒకసారి వచ్చేయండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎంత చెప్తున్నారు బర్రె? 96 చెప్తున్నాను. 96,000. ఏంటి అంటే ఎన్ని ఈతలు ఈనింది? రెండో ఈత. ఇది రెండో ఈత. ఈనాలి ఇంకా ఎన్ని రోజులు పట్టింది? 20 రోజులు పట్టింది. 96,000 చెప్తున్నారా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ కోసూరు సంతకి? సంత కోసూరు పెట్టిన కాడి నుంచి వస్తుంది. పెట్టింది. ఏ ఊరు మీది? ఈ ఊరే కోసూరు. ఈ ఊరేనా? ఏంటి ఏం జాతి ఇది? మామూలుగా నాటిదే. ఈ నాటువి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి? ఇది 4 లీటర్లు ఇస్తుంది. 4 లీటర్లు ఇస్తుంది. ఉదయం 4, సాయంత్రం 4 లీటర్లు ఇస్తుందా తగ్గకుండా? ఒక 20 రోజులు ఈనిందా? 20 రోజులు. 90,000 ఇంకేమన్నా మాట్లాడితే కొంచెం తగ్గేదే ఉన్నా? ఏం తగ్గేది లేదు. తగ్గేదే లేదా? ఓకే, థ్యాంక్ యూ. 80,000 చెప్తున్నారా? ఓకే. ఇది ఎన్నో ఈత? మూడో ఈత. మూడో ఈత. తెల్లారుజామున ఈనిందా? తీసుకొస్తుంది ఈనిందా? ఇది కూడా అంతే. అది కూడా అంతేనా? అది కూడా 95,000 చెప్పా. అది 95,000 చెప్తున్నారా? ఇది 80. ఇది 80,000 అంట. ఇది కొమ్ము కోసిందా? కోసారు. ఓకే. అది కూడా ఎన్ని లీటర్లు ఇస్తుంది ఇది? 4 ఇస్తుందా? 4 కన్ఫామా? 4 లీటర్. ఇది ఎన్ని ఇస్తుంది? ఇది తొలిత. నిన్న అయినిందా? ఇది ఎన్ని ఇస్తుందో చెప్పలేం మనం. మినిమం అయితే ఒక 3 ఇస్తుందా? 3 ఇస్తుంది. 4 ఇస్తుందా? ఎంత చెప్తున్నారు? 95,000. 95,000. ఓకే. రేట్ ఇది తగ్గేది లేదా? కొంచెం అటు ఇటుగా. ఏ ఊరు మీది? మాది ఊరే. ఈ ఊరేనా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి మీరు? నేను 28 సంవత్సరాలు బట్టి. 28 సంవత్సరాలు. అసలు ఏంటి కోసూరు సంతకు ఉన్న స్పెషల్ ఏంటి, ప్రత్యేకత? పాడి గేదెల సంతకు మనకి ఇక్కడ పేరు. ఈ సంత అంటే పాడి గేదెల సంత అంటే కోసూరు సంత అంటేనే ఏడైనా పేరు. ఇంక ఇండియాలో ఎక్కడా లేదు ఇంత పెద్ద సంత. కోసూరు సంతకి పాడి గేదె అంటే పేరు. రేట్లు కూడా కరెక్ట్ గా ఉంటాయి. కరెక్ట్ గా ఉంటాయా? కరెక్ట్ గా ఉంటది. పాడి గేదె పాలు కరెక్ట్ గా నికారంగా ఇస్తాయి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇవి జీవాలు? 5 తెస్తే 2 అమ్మారు. 3 ఉన్నాయి. ఈ రోజు 5 తెచ్చారా? 3 అమ్మేశారు. 3 మీద ఎంతకెంతకు అమ్మారు? 1 లక్షకి ఇచ్చా. 1 60,000కి ఇచ్చా. 60,000కి 1,00,000కి ఇచ్చారు. ఇంక 3 ఉన్నాయా? 2 అమ్మారు. 2 అమ్మింది. ఇంక 3 ఉన్నాయి. ఇప్పుడు మీ పేరేం పేరు? నా పేరు అంకమరావు. ఇప్పుడు ఎవరన్నా ఈ సంత కొత్తగా వస్తారు కొనుక్కోవాలి బర్రెలు అనేసి, మీ పేరు మిమ్మల్ని కనుక్కొని ఇక్కడికి రావచ్చా డైరెక్ట్? ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటారు? మాది ఇదే ప్లేసు. మాది అడ్రస్ అయితేనేమో పాత పోలీస్ స్టేషన్. కోసూరు పాత పోలీస్ స్టేషన్. అంకమ్మ మీ పేరు? అంకమ్మ గుడి దగ్గర ఇల్లు. అంకమ్మ గుడి దగ్గరేనా మీ ఇల్లు కూడా? ఓకే. మీ డైరీ ఫామ్ కావాలంటే ఇస్తారా బర్రెలు? ఎవరన్నా డైరీ పెట్టుకోవాలనుకున్నా కానీ చెప్పు. ఇప్పుడు సీఏ గారు ఇప్పుడు 10 గుళ్ళు కొన్నారు, డైరీ పెట్టారు. ఇప్పుడు మీ పేరేం పేరు? సయ్యద్ మహమ్మద్. మీరేం చేస్తారు ఇక్కడ? కమిషనర్. కమిషన్ తీసుకొని అమ్మి పెడతా ఉంటారు. ఈ రోజు ఎలా ఉన్నాయి రేట్లు? ఈ రోజు కొంచెం డౌన్ గానే నడుస్తుంది. డౌన్ గానే అంటే ఈ 2 నెలలు డౌన్ నడుస్తుంది. ఎందుకంటారు? ఇప్పుడు పెట్టుబడులు అదను రైతులకి. గేదెలు మొత్తం ఈదరికి వస్తాయి. అమ్మటానికి ఖర్చులు లేక నాటు డబ్బులు ఇదని మొత్తం ఎక్కువ ఎక్స్ట్రా అమ్ముతారు. జనవరి కాడ నుంచి మళ్ళీ కొంచెం తక్కువ వస్తే రేటు పెరుగుతుంది. ఇది జనవరి లాగా ఒక గేదెలు మీరు అమ్మి పెట్టినందుకు మధ్యలో ఉన్నందుకు ఎంత తీసుకుంటారు? కమిషన్ 1000 రూపాయలు ఇస్తారు. 1000 రూపాయలు ఒక బర్రెకి. రైతు అయితే అమ్మినాయన గేదె అమ్మినాయన ఇస్తాడు, రైతు అయితే 500 ఇస్తాడు. అది కొన్నాయన 500 ఇస్తాడు. అది ఓకే. ఏ బర్రె? 1,00,000 రూపాయల బర్రె, 2 లక్షలైనా, 40,000, 50,000 అది కమిషన్. ఓకే. ఎక్కువగా ఇక్కడ ఈ సంతలోకి వచ్చి కొనుక్కునే వాళ్ళకి ఎలాంటి రేట్లు ఉంటాయి ఇక్కడ?
డైరీ ఫామ్ 50,000 40,000 కాడ నుంచి 1,00,000 దాకా ఉంటాయి. 40,000 కాడ నుంచి 40,000 కాడ నుంచి 1,00,000 దాకా ఉంటాయి గేదె రేట్లు చూసి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళకి దగ్గర నుండి కొని పెడతారా? డౌటే లేదు. మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఒకసారి. సయ్యద్ మహమ్మద్ దొడ్లేరు మాది. నెంబర్ రాసుకోండి. చెప్పండి. 96 52 78 26 01. ఓకే. ఏం తెచ్చారు ఈ రోజు? ఎన్ని తెచ్చారు? ఒకటే తెచ్చారా? ఎప్పుడు ఈనింది? ఇది 5 రోజులు అవుతుంది. 5 రోజులు అవుతుందా? ఎంత చెప్తున్నారు సార్ ఇది? 80,000 90,000 చెప్తున్నారు. 90,000 చెప్తున్నారా? బేరం ఆడితే కొంచెం అటు ఇటుగా. ఏం జాతి సార్ ఇది? మామూలు నాటేనా? నాటు కాదు. ఓకే. ఎన్ని ఇస్తుంది పాలు? 5 లీటర్లు ఇస్తుందా? ఎన్నో ఈత? రెండో ఈత. పాలు 5 లీటర్లు ఇస్తుంది. 5 రోజులు అయిందా ఈయన? ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారు ఈ సంతకి? రాలా, ఇప్పుడే ఫస్ట్. రైతులా? ఏ ఊరు సార్ మీరు? పెద్దకూరపాడు మండలం పాటిపాడు. పెద్దకూరపాడు నుంచి తీసుకుని వచ్చారు. మీ సొంతదేనా? మధ్యలో బారు బెరవా? సొంతదే. రైతే మీరు అమ్ముకుంటున్నారు. రెండు మొత్తం మీద 4 గుంటే ఒకటి అమ్ముకోండి. 4 గుంటే ఒకటి అమ్ముకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏం తెచ్చారు ఈ రోజు? ఎన్ని తెచ్చారు? ఈ 2 తెచ్చారా? ఎంత చెప్తున్నారన్న? 250 చెప్పా. ఎంత? 250. 2 కలిపా? ఇది ఎన్నో ఈత? ఇది ఎన్నో ఈత? 3. ఇది 3వ ఈత. అది 2వ ఈత. ఇది ఎన్ని రోజులకి అయితే? 20 రోజులకి ఈనిద్దా? 2-3 రోజులు ఈనిద్ది. 2-3 రోజులు ఈనిద్దా? అది జతం కొట్టపో. నువ్వైతే నాకు ఇబ్బంది ఉండదు. పో జతం కొట్టపో. ఇదేనా? ఇదే. ఎంత చెప్తున్నారు? 90 చెబుతున్నాం. ఈనింది ఎన్ని రోజులు అవుతుంది? నిన్న ఈనిందా? 90,000 చెప్తున్నారా? ఎన్ని లీటర్లు ఇస్తుంది? 5 ఇచ్చింది. 5 ఇస్తుందా? ఓకే. అంటే ఇది ఎన్నో ఈత? 3వ ఈత. ఇది 3వ ఈత. ఓకే, 3వ ఈత. ఏం జాతి ఇది? ముర్రా జాతినా? 5 లీటర్లు కన్ఫామా? 5 కన్ఫామ్ ఇచ్చింది. పూటకు 5 లీటర్లు. పెరగడం కానీ తగ్గేది లేదు. ముర్రా జాతి బాగా ఏది మీది మధ్యలో ఉండి అమ్ముతారా లేకపోతే? మధ్యలో ఉండి అమ్ముతారు. ఎప్పటి నుంచి ఈ సంతలో మీరు చేస్తున్నారు? మా నాన్న 30 సంవత్సరాల నుంచి చేస్తాను. మేమంతా 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు. మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి చూస్తారు? మేము పుట్టక ముందు నుంచి ఇదే పేరు. ఓకే. ఇప్పుడు ఎవరన్నా డైరీ, ఇప్పుడు ఒకసారి కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకున్నారు ఎవరన్నా, ఇక డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి చూపిస్తారా? మీరు కొని పెడతారా? మా దగ్గర ఉన్న గేదెలు నచ్చితేనే కొనుక్కోవచ్చు. లేదు ఏదన్నా బయట కొని పెట్టమన్నా కొని పెడతాం. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకుని ఫారం వాళ్ళు ఇవ్వాలా? 12 కొన్నారు. మీరు కొని పెట్టారు మధ్యలో? అంటే మన దగ్గర 2 కొనుక్కున్నారు. బయట తిరిగి కొనుక్కున్నారు. సంతలో తిరిగి కొనుక్కున్నారు. ఇప్పుడు తెలియదు, కొత్తగా వస్తారు. నేను కొత్తగా డైరీ పెట్టాలనుకుంటున్నా, కొంచెం నాకు ఎక్కువ పాలు ఇచ్చే చూసి కొద్దిగా తక్కువ కొని పెట్టండి అంటే మీరు ఇప్పిస్తారా? మీ ఇక్కడికి వచ్చి ఏమని అడగాలి? మీ పేరు? నా పేరు, నా నెంబర్ వేసుకుని ఫోన్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. 97 04 03 03 43 82. మీ పేరు? సీను. సంత లేకపోయినా ఏ రోజైనా గేదెలు ఉంటాయి. ఏ రోజైనా ఊర్లు తిరిగి ఇంకా నలుగురు దగ్గర ఉంటాయి. కానీ దొడ్ల మీద పోతే సంతకి ఘాటి మీదకి గొడ్డుకు 4-5 వేలు తేడా ఉండేది. అది అంటే బయటకి వెళ్తేనే రేటు తక్కువ ఉంటుంది. బయటకి వెళ్తే అంటే మరి సంతలోకి వస్తే నలుగురు ఎగబడి అడుగుతారు. పోటీ డిమాండ్ ఉంటది. దొడ్డి కాడ అయితే మనకు ఆ పోటీ ఉండదు. ఎవరికన్నా డైరీ ఫామ్ సంబంధించి కావాలన్నా మీరు దగ్గర ఉండి ఇప్పిస్తారు. 10 నుంచి 20 లాగా ఎన్ని కావాలంటే అన్ని. పాలు ఈ విషయంలో అయితే తేడా ఉండదు. అసలు ఇబ్బంది లేదు. 1 లీటర్ పెరిగింది. సూడి గేదకైతే నెయ్యి గ్యారెంటీ, పాడి గేదకైతే సొల్లు గ్యారెంటీ. సొల్లు 4 సొల్లు గ్యారెంటీ. అది ఇప్పుడు మామూలు బేసిక్ కొంతమంది ఏమంటారంటే మనం తీసుకునే బాగానే ఉంటుంది, తీసుకెళ్ళాక పాలు తక్కువ వస్తున్నాయి అనేసి అంటారు. ఇదిగో అది ఏంటంటే మనం వేసుకున్న పైరుకి, మనం పండించే పంటకి, మనం భూమిలో వేస్తున్నాం పంట పండితో ఎండితో తెలియదు. మోసం లేకుండా కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోవడం గ్యారెంటీ. దానికి వరకు సూడి గేదెను కొనుక్కుంటే నెయ్యి గ్యారెంటీ, పాడి గేదకైతే 4 సొల్లు గ్యారెంటీ. అది ఈ సంతలో అయితే పాలు పిండుకొని అన్ని చూసుకోవచ్చు. ఏ సంతలో కూడా పాలు తీరు. గురిజాలైనా, కోడాడైనా, ఏ సంత అయినా పాలు కూడా పిండరు. మిర్యాలగూడెం అయినా కోసూరు సంత పాలు పిండుకొని చూసుకోవచ్చు. అది 90,000 చెప్తున్నారా? చూపించు ఆ బర్రె చూపించు. ఇప్పుడు ఈ బర్రె 90,000. ఎన్ని రోజులు అవుతుంది సార్ వీని? ఈ రోజు అయినిందా? ఎన్నో అవుతా? 80. ఇది 3వ అవుతా. ఎంత ఇస్తుంది పాలు? ఎన్ని ఇస్తుంది? 4 పైన ఇస్తుందా? అంటే ఏం జాతి ఇది?
నాటా లేకపోతే నాటుయేనా? మీరు మధ్యలో ఉండి అమ్ముతారా లేకపోతే మీ సొంత తీసుకొచ్చి మీరు కొనుక్కొచ్చి మధ్యలో అమ్ముకుంటున్నారు? ఎంత చెప్తున్నారు ఫైనల్ రేట్? ఇది ఎంత చెప్తున్నారు రేటు ఫైనల్? 90,000. ఇప్పుడు ఇది ఎంత చెప్తున్నారు? మీ ఇది 1,05,000. ఇది ఎన్నో ఈత సార్? ఇది రెండో ఈత. ఓకే. ఏం జాతి ఇది? ఇది నాటు కల్తీ. ఇది నాటు. ఇది ఎన్ని ఇవ్వచ్చు మామూలుగా? ఇది మా ఇంటి తొలి ఈతగా 5 అయింది. తొలి ఈత అప్పుడే 5 ఇచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి సార్. ఎంత చెప్తున్నారు ఇవి? 2 లక్షల చిల్లర చెప్పామండి. 2 కలిపా? ఎన్ని ఈతలు సార్? ఈ రెండు తొలియేనండి. 2 తొలియేనా? 2 కలిపి 2 లక్షలు చెప్తున్నారు. 2,20,000 చెప్పామండి. ఏం జాతి ఇవి? ఈ జాతి వచ్చేటప్పటికి నాటువా లేకపోతే మామూలు ముర్రావా? ముర్రా జాతి అనండి. ముర్రా జాతి అనా? ఎంత ఇవ్వచ్చు పాలు ఇవి? ఒకటి 5 ఇస్తాయండి. 5 పూటకి 5 తొలిపట్లో. బేరం ఆడితే ఏమన్నా తగ్గిద్దా? 10,000 తగ్గి. ఓకే. మీరు ఎప్పటి నుంచి ఈ సంతలో అమ్ముతున్నారు? 9-10 సంవత్సరాల నుంచి. 9-10 సంవత్సరాలు. ఏం పేరు మీ పేరు? శ్రీరామూర్తి అండి. శ్రీరామూర్తి గారు. ఈ బర్రెలు అమ్మి పెడతా ఉంటారా? కొని పెడతా ఉంటాను, అమ్మి పెడతా ఉంటానండి. నా పేరు శ్రీరామూర్తి. ఈ గుంటూరు జిల్లాలోనే పాడి పరిశ్రమకి కోసూరు సంత ఫేమస్ అండి. ఫేమస్. మీరు అమ్మి పెడతా ఉంటారు? అమ్మి పెడతా ఉంటాను. ఎవరికైనా డైరీ ఫామ్ కావాలంటే మీ దగ్గరుండి పెట్టిస్తారా? ఇప్పిస్తానండి. ఇక్కడ అంటే సంతలో కాకుండా దొడ్డులో కానీ ఎక్కడ? దొడ్డులోనైనా సరే, సంతలోనైనా సరే, ఎక్కడైనా సరే ఇప్పిస్తాను. ఇక్కడ మీ పేరు, మీ నెంబర్ చెప్పండి సార్. 96 76 97 42 08. ఇక్కడికి ఈ సంతకి కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ, ప్రకాశం అన్ని జిల్లాల నుంచి 9-10 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తా ఉంటారండి. తెలంగాణ నుంచి కూడా వచ్చి కొనుక్కెళ్తా ఉంటారు. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి? ఈ 2 వారాల నుంచి అయితే కొంచెం మందం అయిందండి. రేటు తగ్గింది. ఇప్పుడు కొనుక్కోవచ్చుగా? కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటున్నారండి. బాగానే ఉంటాయి. అన్న నమస్తే. మీ పేరు? నమస్తే. విజయ్. విజయ్ అన్న, ఎంత చెప్తున్నారు ఇది? 92,000 చెప్పాను. 92,000. ఎప్పుడు ఈనింది? ఇందాకే ఈనిందా? ఏం జాతి అండి ఇది? నాటా లేకపోతే మామూలు ముర్రా? జాతి ముర్రానా? ఎన్నో ఈత ఇది? తొలి ఈతనా? ఓకే. ఎన్ని ఇస్తుందా పాలు? 4 ఇస్తుందా? మీ సొంతదా లేకపోతే మీరు మధ్యలో మారిపోయారు? మేము మధ్యలో కొనుక్కొచ్చింది. ఏ ఊరు అన్న మీది? పెట్రూపాలెం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి మీరు? 10 ఏళ్ళు పెట్టి వస్తున్నాం. 10 ఏళ్ళ ముందు. ఇప్పుడు ఎవరికన్నా బర్రెలు కావాలి, డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు కొని పెడతారా? కొనిపెడతాం. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఏం పేరు మీ పేరు? నా పేరు విజయ్. విజయ్. ఇక్కడ ఉంటారు ఈ సంతలో? వారం ప్రతి గురువారం ఇక్కడ ఉంటారు. ఎలా ఉన్నాయి ఈ రోజు రేట్లు? ఎలా ఉన్నాయి సంతలో? ఇవాళ రేట్లు బాగానే ఉన్నాయా? ఓకే. ఎంత హైయెస్ట్ ఎంత ఉంటది ఇక్కడ? తక్కువ ఎంత ఉంటది రేట్లు? తక్కువ ఎంత ఉంటది? ఎక్కువ ఎంత ఉంటది రేట్లు? ఎక్కువ అంటే 2 లక్షల దాకా ఉంటాయి ఈ సంతలో. 2 లక్షల దాకా ఉంటాయా? తక్కువ అంటే ఒక 50-60 కాసుకుని 50-60 వస్తాయి. తొలిత ఎంతకు రావచ్చు? బర్రెను బట్టి అన్న. బర్రెను బట్టి. ఎంత చెప్తున్నారు సార్ బర్రె? 75,000 చెప్తున్నారు. 75,000 చెప్తున్నారా? ఎన్ని తెచ్చారు ఈ రోజు? ఈ రోజు 3 తెచ్చాం సార్. 2 అమ్మాం. 2 అమ్మారా? 2 లాస్ట్ కి అమ్మాం. ఎందుకు? ఎంతకు అమ్మారు? లాస్ట్ కి అమ్మాం. ఎందుకంటే తెచ్చినట్లు లాస్ట్ కి అమ్మాం. ఎందుకంటే బేరాలు లేవు కాబట్టి మరి తెచ్చినాక ఎంత అమ్ముకొని వెళ్ళాలనే ఉద్దేశంతో అమ్మేసి. ఇది నాటుదా? నాటు కల్తీదే. ఎంతకు అమ్ముతారు ఫైనల్? ఫైనల్ అంటే మనం 70 లోపు. ఎన్ని ఈతలు ఈనిందండి? 2 ఈత. ఇది 2 ఈనదా? 3? 2. 85 3. 2 ఈనింది. 83. 85 3. ఎన్ని రోజులకి ఈనొచ్చింది? ఇంకా 4-5 రోజులు ఉంటుంది. 4-5 రోజుల్లో ఈనిద్దా? 75 ఇద్దాం అనుకుంటున్నాం. 75 కొన్నదాన్ని నేను. 70కి ఇద్దాం అనుకుంటున్నాం. 5,000 పోతే పోయా. ఎందుకలా? ఎందుకంటే బేరాలు లేవు. మరి లేనప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామా? పాలు ఎన్ని ఇస్తుంది? పాలు 4 పైన. 4 పైన. 3 తగ్గదా? 4 పైన 2 పూటల పైన 9 లీటర్లు 8 లీటర్లు పక్క గ్యారెంటీ ఇస్తాం. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి మీరు? మేము ఇక్కడ దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి వస్తాం. 20 ఏళ్ళ నుంచి వస్తాం. 20గా పెచ్చే నుంచి వస్తాం. అక్కడ సంత అప్పుడే వస్తున్నాం. వాగమట పెట్టారు కోసూరులో పాత సంత. అప్పుడు ఇదంతా 35 ఏళ్ళ నుంచి వస్తున్నాం. కోసూరు సంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? సంత అయితే వాస్తవం మంచిదే, బాగానే ఉంటది. కానీ అంటే ఎక్కువ తక్కువ అనేది సాధ్యం. ఒక్కోసారి ఒకసారి పెచ్చు ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఏ సీజన్ లో బర్రెలకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది? ఇప్పుడు ఈ 2 నెలలు సీజన్ లేదండి. వీటికి తక్కువ 2 నెలలు తక్కువ. తర్వాత నవంబర్ కాడి నుంచి. ఎందుకు ఈ 2 నెలలు? వర్షాలు అని కాదు, గేదెలు ఎక్కువ ఈనే ఉంటాయి. ఇప్పుడు ఈనే ఉంటాయి. ఈ 2-3 నెలలు ఈనే ఉంటాయి. కొనేవాళ్ళు తక్కువ ఉంటారు, రైతులు తక్కువ ఉంటారు కొనడానికి. ఈ 3 నెలలు పోయినాక రైతులు కూడా కొనుక్కుంటారు. ఇప్పుడు ఎవరన్నా డైరీ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే తక్కువ మంచిది. మామూలుగా అంటే 10,000 ఇప్పుడు 1,05,000 కొన్నారు. ఇంకా సపోజ్ 5,000 తక్కువ 1,00,000 వస్తుంది.
అట్టా ఒక 5,000 తేడా అంతేగాని ఏలే తేడా ఉండదు. ఏ తేడా వచ్చి అట్లా అమ్ముకుంటారు వచ్చేవాడు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. ఏం తెచ్చారు ఈరోజు సంతకి? ఈ గేదెలు తీసుకొచ్చాం అన్న. ఎన్ని తెచ్చారు? పెట్లూరు పాలెం నుంచి ఇక్కడ కోసూరు సంతకి 2 గేదెలు. ఈ 2 తెచ్చారా? ఎంత చెప్తున్నారు? ఈ గేదె వచ్చేసి 90,000 చెప్తున్నారు. ఇప్పుడు మీరు పట్టుకున్న గేదె వచ్చేసి 90 చెప్తున్నాం. 90,000 చెప్తున్నారా? ఎన్నో ఈత ఇది? ఫస్ట్ అయితే అన్న. ఫస్ట్ ఈత ఇంతవరకు ఏం లేదు. 90,000 చెప్తా. ఎన్ని రోజుల్లో ఈనిది? వారం రోజుల్లో ఈనిది. వారం రోజుల్లో ఈనిద్దా? ఖచ్చితంగా. ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు పాలు? మేబీ ఎక్స్పెక్టేషన్స్. ఒక గేదె ఒక ఉదయం పూట వచ్చేసి 6 లీటర్లు, సాయంకాలం 6 లీటర్లు ఇస్తుంది. 6 ఇస్తుందా? 6 ఇస్తుంది. కన్ఫామ్? ఏంది అంత కన్ఫామ్? వీటికి ఏంటంటే మంచిగా మేత గానీ షెడ్ వాతావరణం ఉండి దోమలు కొట్టకుండా వసర్త చేసుకుంటే చక్కగా బాగానే వస్తాయి పాలు. ఏంటంటే ముర్రా జాతి. ముర్రాలో క్రాస్. ఒక 6 లీటర్లు. 5 అయితే తగ్గదా? 5 పైన 6 దాకా ఇస్తాయి. 6 దాకా ఇస్తాయి. బాగా మేపుతాయి. ఎంత చెప్తున్నారు రేటు ఫైనల్? రేటు 90,000 చెప్తున్నాను. 90,000 చెప్తున్నారా? ఓకే. ఇది ఎంత చెప్తున్నారు? ఇది వచ్చేసి 85 చెప్తున్నాను. ఇది 85,000 చెప్తున్నారు. ఇది ఎన్నో ఈత? ఇది ఫస్ట్ అయితే అన్న. ఇది ఫస్ట్ అయితే? 2 ఫస్ట్ అయితే. కానీ ఇది పెద్ద రెండో ఈత దానిలాగా కనపడుతుంది. ఇది ఫస్ట్ అయితేనా? ఫస్ట్ అయితే. ఇది 80,000 చెప్తున్నారా? 85. ఇది ఏం జాతి? ఇది కూడా అదే ముర్రా జాతి. ముర్రా క్రాస్లే. ఓకే, దీన్ని కూడా ఇంతే చెప్తా. ఇది ఎన్ని రోజుల్లో ఏనొచ్చు? ఇది ఒక 10 రోజుల పైన ఉంటుంది. 10 రోజుల పైన అయితే ఇది ఎన్ని ఇవ్వచ్చు మామూలుగా లీటర్ పాలు? ఎన్ని లీటర్లు? 5 నుంచి 6. 5 నుంచి 6 ఇవ్వచ్చు. బాగా మేపితే ఇంకో లీటర్ కూడా వేస్తాయి. ఓకే. మీరు ఈ సంతకి ఎప్పటి నుంచి తెచ్చుకుంటారు బర్రెలు? మేము ఈ సంతకి ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం అండి. మీకు డైరీ ఉందా లేకపోతే కొనుక్కొచ్చుకొని 10 సంవత్సరాల నుంచి వస్తుంది? కోసూరు సంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? కోసూరు సంత మాకు ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలుసు అండి. ఈ సంతలో ఏంటంటే మన బయట నుంచి ఎక్కడికన్నా వచ్చినా ఇక్కడ అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వసర్త్ ఎండ అయినా వాన అయినా షెడ్ ఈ వసర్త్ బాగుంటది. బయట నుంచి చాలా మంది వచ్చి నెల్లూరు సైడ్ నుంచి వచ్చి ఎక్కువగా కొనకెళ్తారు. నెల్లూరు నుంచి కూడా వస్తారా? నెల్లూరు మద్రాసు నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కొనకెళ్తారు. ఏ రేట్లు ఏమన్నా తక్కువ ఉంటాయా ఇక్కడ? ఈ టైంలో కొంచెం తక్కువగానే ఈ సీజన్, ఈ టైం 2-3 నెలలు వర్షాలు అయిపోయి మళ్ళీ కొంచెం ఎండలు జాగినప్పుడు కొంచెం రేటు మళ్ళీ రేట్లు 5-10,000 అదనం. అదే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే కొనే వాళ్ళకి ఇది కరెక్ట్ టైమా? కరెక్ట్ టైం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమన్నా మోసాలు ఏమన్నా జరిగేది ఉందా? మోసాలు ఏం జరగండి. కొనే రైతు వచ్చేసి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం జెన్యూన్ బయ్యర్ ఎవరి దగ్గర కొనుక్కుంటే బాగుంటదండి? ఎక్కడికి అంటే రైతులందరూ తీసుకొచ్చుకుంటా ఉంటారు. కొంతమంది మధ్యలో వ్యాపారస్తులు తీసుకొచ్చి వాళ్ళు తెచ్చుకుంటారు, అమ్ముకుంటా ఉంటారు. రైతులు తెస్తారు, వీళ్ళు చేస్తారు. రైతు కొంచెం జాగ్రత్త చూసుకొని. గేదెలు ఏంటంటే మనకి ఎక్కడికన్నీ పాడి సూడియే కాబట్టి హుషారుగా ఉన్నాయి. ఎక్కడికి వస్తాయి గేదెలు చక్కగా బాగున్నాయి, మనకి సంతలోకి అమ్ముద్ది గేదె అనుకున్న వాళ్ళే తీసుకొస్తా ఉంటారు, తెచ్చుకుంటారు. ఇక్కడ హైయెస్ట్ రేట్ ఎంత చూసారు మీరు ఇంత ముందు గతంలో? హైయెస్ట్ రేటు 1,70,000, 1,80,000 దాకా కూడా అమ్ముతాయి. కొంచెం బాగా పెద్ద సైజు గేదె కనుక 10 లీటర్లు 12 లీటర్లు పాలు ఇచ్చే ఉంటే 1,50,000 పైన వెళ్తాయి. తక్కువ ఎంత ఉండొచ్చు? తక్కువ 50,000 లోపు. 50,000 నుంచి దొరుకుతాయా? తొలిగితే కూడా 50 దొరుకుతాయి ఇక్కడ? చిన్నవి దొరుకుతాయి. చిన్నవి దొరుకుతాయి అంటే 2-3 లీటర్లు ఇచ్చేది. 2-3 లీటర్లు ఇచ్చి ఇంట్లో వరకు మామూలు పాడి పెట్టుకునే దొరుకుతాయి. సార్ మీ పేరు, మీ నెంబర్ చెప్తారు ఒకసారి? చెప్పండి. నా పేరు రత్నరాజు అండి. మాది పెట్లూరు వారిపాలెం, నర్సాపేట మండలం. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9704748129. ₹1,00,000 అమ్మారా? కొన్నావా? తొలిత ఎంత ఇస్తుంది అని చెప్పారు పాలు? తెలుసు ఇచ్చిద్దో మీకు మామూలుగా చెప్తారు వాళ్ళు ఎన్నని చెప్పారు? తెలుసు చూడరు. 3 ఇస్తుందని ₹1,00,000 కొన్నాం. ఎన్ని కొన్నారు ఈ రోజు? ఒకటేనా? ఏంటి మీ పాడి కోసమా? ఇంట్లో పాడికి. డైరీయా? డైరీ కాదు, ఇంట్లో పాడికి. పాడి కోసమేనా? ఇంతకు ముందు ఏమన్నా ఉన్నాయి ఇంట్లో? ఉన్నాయి, 10 ఉన్నాయి. ఎట్టా పోయినసారి ఎన్ని కొన్నారు? పోయినసారి సంతలో మన కొని పొల మీద కొనుక్కుంటారా? ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకు మీరు? వచ్చి దాదాపు 7 నుంచి వస్తున్నాం. 1 సంవత్సరం నుంచి వస్తున్నారు. 1,00,000 ఎంత చెప్తే ఎంత? 1,00,000 తీసుకున్నారు? 30 చెప్పారు వాళ్ళు. 1,00,000 కొన్నా. 1,00,000 ఫైనల్ చేశారు మీరే. ఏం జాతి అని చెప్పారు? ఫారం ఉందా? అంటే ముర్రాయా? మామూలుయేనా? ఓకే సార్. ఇది విజువల్. రోషియా గారు ఏం చేస్తారు ఇక్కడ? గేదెలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, మారు బేరం చేస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాలు. కోసూరు సంత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కోసూరు పాడిగొడ్డుకి ఫేమస్.
రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ ధరలు? రేట్లు అనుకూలతగానే ఉంటాయి, ఇబ్బంది లేదు. అన్ని నమ్మకంతోనే జరిగింది వ్యాపారం, మోసం చేయాల్సిన పని లేదు. ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు? మార్కెట్ కొద్దిగా డౌన్ గా ఉంది. డౌన్ గా ఉందా? అప్పుడు కొనే వాళ్ళకి మంచిదేగా? కొనే వాళ్ళకి మంచిది. ఎంత మీ అనుభవంలో ఎంత హైయెస్ట్ రేట్లు ఎంత కమ్మారు, తక్కువ ఎంత? మా హైయెస్ట్ నా సర్వీస్ లో 1,30,000 కమ్మే ఒక దాన్ని. 1,30,000. 1,30,000 కమ్మారు. అవును. తక్కువ ఎంత? మేము తరిపి అన్ని A to Z తీసుకొస్తా ఉంటాం. తరిపి గేదెలు 40,000, 40,000, 50,000. ఇవాళ అమ్మాము 85,000. 2 ఈత పడ్డా. ఓకే. ఇప్పుడు పాలకు దిగుబడి నిన్ను డైరీ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఎట్లా ఉంటది? బానే ఉంటది. దొరుకుతాయి మంచి గేదెలు దొరుకుతాయి. డైరెక్ట్ సంతకు వస్తే సరిపోద్ది. వస్తే సరిపోద్ది. మీ పేరు? నా పేరు కుమ్మరవన్ చంద్రశేఖర్, పెదమక్కిన. ఇక్కడే ఉంటారు? పల్నాడు జిల్లా. ప్రతి గురువారం సంతలోనే ఉంటారు. సంతలోనే ఉంటారు. మిమ్మల్ని కలిసి చెప్తే చూపిస్తారు. నెంబర్ 1 గేదెలు చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఆయన ఎంతకు అమ్ముదామని మాట్లాడు. 65 అయితే 63 అయితే అడుగుతున్నాం. 2,000 అంటే 2,000 కూడా మిగలట్లేదని అంతేగా. ఆయన ఎంత కొన్నాడు మరి అప్పుడు? మీరు ఎంత కొన్నారు సార్ అప్పుడు? ఈ డబ్బులతో చెబుతున్నా 70 ఏళ్ళకి అడిగితే నేను పట్టిందని అంటే 70,000కి లేదా? లేదు, ఇంకా 4,000 వస్తే నాకు పడ్డా. మరి అప్పుడు 69 అమ్ముకొచ్చినప్పుడు మార్కెట్ తగ్గిందా? అలోలో సొలోలో 2,000 తగ్గించి అమ్ముదామని నేను అనుకుంటున్నా. అమ్మే అయిపోయింది ఇప్పుడు బేరం. మీరు 65 అయితే మీకు కొంచెం గిట్టుబాటు అయితే దండగో పండుగ 4,000 పోయి అనుకుందాం. ఏముందా తగ్గి ఇంకా రేట్లు డౌన్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఇంకా 4,000 ఎన్ని సార్? ఎన్నో ఈత ఇది? 3 ఈతండి. మూడో ఈనితే ఎన్ని రోజులు ఈనిద్ది? ఒక 10 రోజులు. ఎన్ని రోజులు? ఒక వారం లోపల. వారంలో ఈనిద్ది. ఎన్ని ఇస్తుంది పాలు? 4 ఇస్తారు ఖచ్చితంగా. 3 ఇస్తుందా కన్ఫర్మ్ గా? లేదు, 4 తగ్గేది లేదు. తగ్గేది. ఇంకా ఆయన మేపుకుంటే ఇంకా పెరుగుతాయి. అది తేడా. ఓకే సార్, థ్యాంక్ యూ. మేపుకుంటే దాన్ని బట్టి మీ 500 తగ్గించుకుంటున్నారా? మేము 500 తగ్గించుకుంటున్నాం అండి. ఎందుకు? రైతు నిలబట్టలేదు. యువతలు రైతు నిలబట్టాలా, కొనే రైతు నిలబట్టాలా. అమ్మాయి రైతు నాకు గిట్టుబాటు కావట్లేదు అంటాడు. ఏదో ఇద్దరు లైన్ చేసి పెట్టాలని మా బాధ. ఎంత వచ్చినా గానీ అది పరిస్థితి. చెప్తా 500 అయితే ఎద్దు కనుకోవా. నీకెందుకు నేను చెప్తే నేను డ్రైవ్ చేసేపో ఇక్కడ మెలకు ఉంచో. నీకెందుకు చెంచా కానీ ఉంచో. కానీ పట్టుకో, రా పట్టు, సరి పట్టుకో. నిలబడి పిండమ్మా. ఓకే. చెప్పాక మైక్ లో కూడా చెప్పాక వచ్చినాయి. ఓకే ఓకే. నా పేరు మాగంటి శ్రీనివాస్. ఏ ఊరు నుంచి తెచ్చారు సార్? కోసూరు అండి. కోసూరేనా మీది? లోకలేనా? అమ్మడానికి పెట్టారా? ఎంత చెప్తున్నారు సార్? 1,50,000. 1,50,000. 2 జత కలిపి 1,50,000 చెప్తున్నారు. మీరు ఎక్కడ కొన్నారు? లోకలే కొనుక్కున్నాం. ఎప్పుడు కొన్నారు మీరు? ఒక 20 రోజులు, నెల. 20 రోజులు, నెల అవుతుంది. వీటిలో 1,00,000. ఇప్పుడు ఇక్కడ గేదెలతో పాటు వీటికి డిమాండ్ ఉందా? కొంటారా? ఈ కొనే వాళ్ళు ఉంటారా? కొనుక్కున్నారండి. గేదెలకే కొంటున్నారు ఎక్కువ? ఈ కొంటారండి చాలా. ఇప్పుడు సీజన్ కదా, మంచి అరక కట్టొచ్చు గట్టిగా. ఇష్టం వచ్చిన పని. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వీటికి? 2 దుక్కులు వేసి ఇంకా పళ్ళు వేయాలండి. 2 దుక్కులు వేసినాయి. ఓకే. ఇంకా పళ్ళు వేయాలి. పళ్ళు వేయాలా? ఓకే. 4 వేసి 2 వేయాలి. ఈ బండ లాగడానికి పనికొస్తాయా? కాదండి, వ్యవసాయానికి. బండకు పనికిరావు. ఓకే. 1,50,000 చెప్తున్నారు. మాట్లాడితే ఒక 5 ఓకే సార్. ఎంత చెప్తున్నారు? 85 చెప్తున్నాం. 85. ఎన్నో ఈత? 2వ ఈత.
రెండో ఈత ఈనిందా? ఎన్ని రోజులు పట్టింది? ఇంకా 15 రోజులు. ఇంకా 15 రోజులు. ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు పాలు? తొలి ఈతకి 4 లీటర్లు ఇచ్చింది. 4 ఇచ్చిందా? 3 అయితే తగ్గవుగా? 3 కదా అసలు 4 లీటర్ల. 4 తగ్గవు. 4 తగ్గవు. 80 చెప్తున్నారా? ఫైనల్ అది కొద్దిగా తక్కువ. ఏ ఊరు నుంచి తెచ్చారు? మేము రూపురిగుంట నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ సంతకి? మేము గత 15 సంవత్సరాల నుంచి వస్తాం. ఈ కోసూరు సంత గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? కోసూరు సంత ఫేమస్. రేట్లు ఎలా ఉంటాయి? ధరలు రేట్లు అనుకూలంగానే ఉంటాయి. రైతుకు అనుకూలంగానే ఉంటది. ఈ రోజు ఎలా ఉన్నాయి ధరలు? ఈ రోజు కొద్దిగా డౌన్ గా ఉంది. డౌన్ గా ఉందా? ఏంటి ఇది నాటుదా లేకపోతే జాతి? జాతి. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, ఎంత చెప్తున్నారు సార్? 90 ఎంత సార్? 90,000 చెప్తున్నారా? ఈయన ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుంది. ఎన్ని లీటర్లు ఇస్తుంది? 4 లీటర్లు ఇస్తుందా? ఎన్నో ఈత? రెండో ఈత. 90 మాట్లాడితే కొద్దిగా రేటు అటు ఇటుగా ఉన్నా అంతే, కొంచెం తగ్గించారు. ఓకే, అంతే మాయా లేదండి. కాదులే, 52 కొంట అన్నాడుగా. ఎంత కొన్నావునా? ఎంత కొన్నావు? వీళ్ళు వచ్చారు టీవీ వాళ్ళు. టీవీ వాళ్ళు ఎంత కొన్నావు? 52,000కా? ఎన్నో ఈతంట? తొలితేనా? ఎన్ని ఇస్తుందని చెప్పారు పాలు? 2.5 ఇచ్చిద్ది అన్నారు. 2.5 ఇచ్చిద్దా? ఓకే. పాలు చిన్నది ఇస్తున్నావు? చిన్నదిగా మడతయ్యేది కాదు ఇప్పుడు. రెండో అయితే మడతయ్యి తీయచ్చు. ఇప్పుడు మడతయ్యలేమా? ఇప్పుడు మడతయ్యాలి. జాగ్రత్త. చెప్పాం. కొన్నావా? అమ్మడానికి వచ్చారా? పొద్దున వచ్చారా? ఇప్పుడు పొద్దునే వచ్చాం. ఎన్ని తెచ్చారు ఈ రోజు? పొద్దున 3 తెచ్చాం. 2 అయిపోయినాయా? 2 అయిపోయినాయి. ఇది ఎంతకి 70 చెప్తున్నారా? మాట్లాడితే ఒక 5,000 అటు ఇటు. ఎన్నో ఈత ఇది? ఇది 4వ ఈత. 4వ ఈత. ఎంత ఎన్ని ఇస్తుంది పాలు? 4 అయితే 3 అయితే తగ్గవుగా? 4 పెచ్చే. 4 అయితే తగ్గవు. ఓకే. 4 పైన కింద అవి ఎంత పోయినాయి? నువ్వు అనుకున్న రేటు పోయినాయా? అవి పోయినాయి, అనుకున్న రేటు పోయినాయా? నువ్వు మీకు మామూలు బర్రెలది షెడ్ ఉందా లేకపోతే మధ్యలో? షెడ్ ఉందా? సొంతే. మధ్యలో అమ్మడం కాదు, రైతు. ఓకే అన్న. ఎన్నో పక్కన వెహికల్ వస్తుంది. ఏవివా? తొలితవా? తొలితేనా? ఎన్ని ఇవ్వచ్చు పాలు? పాలా 3 ఇస్తుందా? అది ఎంత చెప్తున్నారు? అది 1,00,000. అది ₹1,00,000. అది ఎన్నో ఈత? అది 3వ ఈత. అది ఎన్ని ఇస్తుంది పాలు? 5 ఇస్తుందా? ఇది బేరం ఆడితే ఏమన్నా తగ్గిద్దా? ఎంత ఫైనల్ రేట్ ఎంత? ఇది ఫైనల్ రేట్ 50,000 మొదటి ఈత. ఓకే అన్న, థ్యాంక్ యూ. మామూలు నాటేగా. చూశారు కదండి, మనం కొంచెం లేట్గా రావడంతో ఈరోజు చాలా వరకు అయితే కొన్ని పోయాయి, కొన్ని అమ్ముడు పోయాయి, కొన్ని ఉన్నాయి. ఉన్న వాటికైతే మీకు వీడియో తీసి చూపించడం అయితే జరిగింది. రేట్లు కూడా రైతులే మాట్లాడి చెప్పడం జరిగింది. ఇక్కడ కొంతమంది మధ్యలో అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, రైతులే డైరెక్ట్ తెచ్చి అమ్ముకునే వాళ్ళు. కొంతమంది అయితే అసలు మాట్లాడమన్నారు, కొంతమంది అయితే మాట్లాడారు, మనకు సహకరించారు. ఈసారి కూడా మళ్ళీ కోసూరు సంతకి ఉదయాన్నే వచ్చే ప్రయత్నం చేద్దాం. ఉదయాన్నే వచ్చి మరిన్ని వీడియోలు మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దయచేసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ నాగేంద్ర.